అనేక మంది ఇశ్రాయేలుకి అమెరికానే మద్దతు, అమెరికా అనేది ఒకటి లేకపోతే ఇశ్రాయేల్ అనేది లేదు అని చెప్తున్నారు. 1948 ముందు వరకును అమెరికా అనే దేశము ప్రఖ్యాతిలో లేదు, అంటే అగ్రరాజ్యంగా లేదు. ఇప్పుడు 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్ అవుతున్నప్పుడు అమెరికా లోనలేదు. ఆ డిక్లరేషన్ సైన్ చేసింది ఇంగ్లాండ్. సరే, దానికి ముందర మీరు చూడండి, బైబిల్ అంతటా చూడండి. నేను చెప్పేది ఇశ్రాయేల్ అనే దేశము ఏర్పడినప్పటి నుండి, అంటే బయలుదేరి యెహోషువ నాయకత్వంలో వచ్చినప్పటి నుండి వారికి ఆధారముగా నేను కాకుండా వారు లేరు అని చెప్పడానికి ఎవరిని దేవుడు అనుమతించడు. మీరు చూస్తూ ఉన్నారంటే గిదియోను నుండి మీరు చూడండి, ఎవరినైనా చూడండి. నేనే వారికి సహాయపడ్డా, నేనే వారితో నుంచున్నా, వారు ఒంటరిగా నుంచోలేదు, వారికి మరి ఎవరు కూడా సహాయపడలేరు అనేటువంటిది దేవుడు నమోదు చేస్తూ వస్తాడు. నేనే దేవుడను, నేనే నీతో కూడా ఉన్నాను. ఇది అట్లే జరుగుతూ వస్తుంది. అటు తర్వాత మీరు చూసినట్లయితే, ఇప్పుడు మన కాలంలో చూసినట్లయితే 1918 వారు వచ్చిన తర్వాత, బాల్ఫోర్ డిక్లరేషన్ తర్వాత కొంచెంగా ఇశ్రాయేల్ ఏర్పడిన తర్వాత 1948లో ఐక్య సమితిలో తీర్మానం చేయబడినప్పుడు అన్ని దేశాలు తీర్మానించాయి, మద్దతు తెలిపారు, ఇశ్రాయేల్ ఏర్పడింది. ఆ 1948లో మే 15న ఒక యుద్ధం, దాదాపు 7 దేశాలు ఇశ్రాయేల్కి అగెన్స్ట్గా. ఆనాడు ఒక గొప్ప అగ్రరాజ్యంగా ఉండింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ తన యొక్క ట్యాంక్స్ 700 ట్యాంక్స్ను జోర్డాన్కిచ్చి వెళ్ళింది. కారణం, వారు అక్కడి నుండి ఇంగ్లాండ్కి తీసుకెళ్లలేరని చెప్పి. ఒక ప్రత్యేక దేశంగా ఇశ్రాయేల్ ఉండింది. ఆ రోజు ఏర్పడి ఒకరోజే అయ్యింది. అప్పుడు ఆ రోజు ఇశ్రాయేల్కి ఆధారంగా ఉన్నది ఎవరు? బాగా గమనించారంటే వారి దేవుడైన యెహోవా. అద్భుత సూచక క్రియలు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఈనాటి వరకు అన్ని యుద్ధాలలోనూ ఇశ్రాయేలు విజయం పొందింది. ఒక్క యుద్ధంలో కూడా ఇశ్రాయేల్ ఓడిపోలేదు. దీనికి కారణం అమెరికా కాదు, అమెరికా అధ్యక్షులు కారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఇది ఇశ్రాయేలీయులకు తెలియాలి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఈ చివరి కాలంలో వారు ట్రంప్ను అధికంగా నమ్ముతున్నారు, అమెరికా అధ్యక్షుణ్ణి. దీనికి ముందున్న బైడెన్ కానివ్వండి, దానికి ముందున్న ఒబామా కానివ్వండి, వీరందరూ ఒక లిమిటెడ్గానే వారి వంతు ఉండేరు. అది మంచిది. ఎందుకంటే ఇశ్రాయేలు పూర్తిగా దేవుని నమ్మిన కాలం అది. ఒక పీరియడ్లో ఇశ్రాయేల్ ఒక బోర్డు పెట్టుకుని ఉండేది, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ వెలుపట. ఇది నేను చెప్పేది ఒక 30 సంవత్సరాలకు ముందు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఏంటో తెలుసా? డోంట్ వరీ అమెరికా, వీఆర్ విత్ యూ అని చెప్పి. అమెరికా భయపడద్దు, నేను నీతో ఉన్నాను అనే స్థాయికి ఇశ్రాయేల్ ప్రత్యేకించుకున్న ఒక దేశం. ఈరోజు ఇశ్రాయేల్కి నేను లేకపోతే లేరు అని చెప్పే ట్రంప్ స్టేట్మెంటు ట్రంప్ యొక్క పతనానికి ముఖ్యమైన కారణంగా ఉండబోతుంది. సో ఇశ్రాయేల్కి